వాటర్ చేంజ్ అవ్వడం వల్ల జుట్టు రాలుతుందా? లేదా మీరు ఒక కొత్త ప్రాంతానికి మూవ్ అయినప్పుడు మీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందా? హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అనిరుద్ రెడ్డి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, స్ట్రెస్ లేదా హార్మోనల్ మార్పుల వల్ల, లేదా ఏదన్నా సెలూన్ ప్రొసీజర్స్ లైక్ హెయిర్ స్ట్రైట్నింగ్ లేదా హెయిర్ హీటింగ్ డివైజెస్ యూజ్ చేయడం వల్ల. కానీ చాలా మంది మిస్ చేసే ఒక కామన్ రీజన్ నీళ్ళ మార్పు వల్ల. యూజువలీ మన డైలీ యూసేజ్ లో వాటర్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ వాటర్, ఇంకోటి సాఫ్ట్ వాటర్. ఈ రెండింటి మధ్యలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, హార్డ్ వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మినరల్స్ అనేది మన హెయిర్ మీద డిపాజిట్ అయ్యి జుట్టులో బ్రేకేజ్ అవ్వడం, జుట్టు డ్రైగా అవ్వడం, ఇంకా జుట్టు తేలికగా రాలిపోవడం జరుగుతుంది. స్కాల్ప్ లో డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం డైలీ యూసేజ్ వాటర్ హార్డ్ వాటర్ లేదా సాఫ్ట్ వాటర్ అని ఎలా తెలుస్తుంది? సో దీనికోసం TDS మీటర్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఇది మీకు ఈజీగా ఆన్లైన్ అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ TDS మీటర్ రీడింగ్ 150 ppm కన్నా తక్కువగా ఉంటే అది సాఫ్ట్ వాటర్. అదే రీడింగ్ మీకు అరౌండ్ 250 to 450 ppm ఆర్ దానికన్నా ఎక్కువగా ఉంటే అది హార్డ్ వాటర్. సో మీరు డైలీ యూసేజ్ హార్డ్ వాటర్ వల్ల మీకు హెయిర్ ఫాల్ ఎలా తగ్గియాలో, ఏ టిప్స్ వాడాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.